హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప ద స్మార్ట్. ఈరోజు వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో 2 స్వీట్స్ చెప్తాను. దానికోసం 1 కప్పు పాలను మరిగించుకోవాలండి. ఈలోపు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. పాలు మరుగుతున్నాయి. ఈలోపు కొంచెంగా లంప్స్ లేకుండా మిల్క్ వేసుకుని కలుపుకున్నది పాలు మరిగినప్పుడు అందులో వేసేసుకోవాలండి. అందులో వేసేసుకుని బాగా తిప్పుకోవాలి. గట్టి పడిపోతుంది అనమాట. మరీ గట్టిగా అయిపోతే కొంచెం పాలు పోసుకోండి. తర్వాత బాదము, కాజు ఈ 2 కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకుని చల్లారబెట్టుకుంటున్నాను. ఈలోపు షుగర్ సిరప్ కోసం వాటర్ని షుగర్ వేసి మరిగించుకున్నానండి. అవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి రస్కులు పెట్టేసుకుని ఆ బాక్స్ సరిపడినంత ఫస్ట్ షుగర్ సిరప్ వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్చర్ని కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఆ షుగర్ సిరప్ మళ్ళీ కస్టర్డ్ మిక్చరు ఇలా ఈ 2 కూడా అరేంజ్ చేసుకుంటూ రస్కులు వేసుకోవాలండి. వేసేసుకుని మళ్ళీ పైన కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఫుల్గా అలా ప్యాక్ చేసేసినట్టుగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ ఉంచేసాను నేనైతే. తర్వాత తింటే ఉంటుందండి, అస్సలు చాలా బాగుంటుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రస్కుతో చేసామంటే కూడా తెలియదు అనమాట. జ్యూసీగా షుగర్ సిరప్ వేసాం కదా, అది మంచిగా పీల్చుకుని మళ్ళీ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తగులుతూ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ తోటే నేను అన్నీ 1 కప్పుతో షుగరు, కస్టర్డ్ పౌడరు, 1 కప్పు వాటరు ఇలా 3 తీసుకున్నానండి. లోపు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్, కాజు ఒకటే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న వాటర్ని కూడా కస్టర్డ్ వాటర్ని కూడా అందులో వేసి కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి. అప్పుడు పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అనమాట. అంటే రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుని పైన మళ్ళీ కొంచెం కాజు వేసుకుని అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్కి తీసేస్తే మంచి కేక్లా రెడీ అవుతుంది. జెల్లీగా భలే ఉందండి. పిల్లలు తింటారు కదా జెల్లీ, అలా ఉందన్నమాట. కేక్లా కూడా మనము కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి ఈ స్వీట్ అయితే. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కేవలం కస్టర్డ్ పౌడర్, షుగర్ ఉంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయనేది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.